హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో ఈరోజు మనం చేయబోయే రీడింగ్ ఏంటంటే అందరికీ ఇష్టమైనది, అందరూ అడిగేది ఒక నార్మల్ జనరల్ క్వశ్చన్ అనమాట. సో మీరు ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? మీరు ఒకరిని ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు. సో ఆ వ్యక్తి మిమ్మల్ని అలాగే ఇష్టపడుతున్నారా, ప్రేమిస్తున్నారా? ఓకే, ఆ రీడింగ్ చూద్దాం మనం ఈరోజు. ఇది చాలామంది అడిగారు, ప్లస్ చాలా వ్యూస్ కూడా వచ్చినాయి లాస్ట్ టైం నేను చేసినప్పుడు. ఇప్పుడు చూద్దాం. ఎనర్జీస్ ఏంటంటే మారుతూ ఉంటాయండి. ఒకసారి సరే వాళ్ళు లవ్ చేయట్లేదు అని వచ్చిందంటే ఆ ఎనర్జీ మారుతూ ఉంటుంది. గ్రాడ్యువల్గా ఇప్పుడు మన మనోభావాలు అనేది మారుతూ ఉంటాయి. ఓకే, ఒకళ్ళ మీద సపోజ్ నేను ఈరోజు ఒకరి అంటే ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళంటే నెగిటివిటీ ఉండొచ్చు, కానీ స్లోగా మళ్ళీ మనసు మారచ్చు కూడా కదా. సో అందుకని మనం టైం టు టైము ఎనర్జీస్ చెక్ చేస్తూ ఉంటే మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు ఏ మెసేజెస్ అయితే రెజనేట్ అవుతాయో అవి మాత్రమే తీసుకోండి, మిగిలినవన్నీ మీవి కావు అని అర్థం చేసుకోండి. ఓకేనా? సో మీకు కానీ నేను చేసే రీడింగ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. సరేనా? ఇంకా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ ఆల్రెడీ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, దాన్ని మీరు మెసేజ్ పెట్టండి, నేను అప్పుడు తప్పకుండా రెస్పాన్స్ ఇస్తాను. సారీ అండి, నిన్న రీడింగ్ చేయలేకపోయాను. నిన్న పర్సనల్ రీడింగ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట, దానివల్ల టైం కుదరలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్. నా సన్ టారోని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ, నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఓకే, సరే చూద్దాం రండి. మీరు ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? మీరు ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా కలెక్టివ్ వ్యూవర్స్ యొక్క వ్యక్తి వాళ్ళని ప్రేమిస్తున్నారా లేదా? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద హ్యాంగ్డ్ మ్యాన్, ద ఫూల్. ఓకే, ఇవి వచ్చాయి. ఇంకా చూద్దాము, ఇంకా కార్డ్స్ ఇద్దాము, మనకి ఇంకా క్లారిటీ వస్తుంది అన్నమాట. ఒక నిమిషం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మాకు ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు వీళ్ళని అలాగే ప్రేమిస్తున్నారా, నిజంగా ప్రేమిస్తున్నారా చూద్దాం. మీకు నచ్చిన వ్యక్తి, మీరు ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? ఒక్క నిమిషం, నేను కొంచెము బ్రైట్నెస్ పెంచుతాను. ఓకే, ప్రిన్స్, సిక్స్ ఆఫ్ సోర్డ్స్. ఎనర్జీస్ ఎలా ఉంటే అలా చెప్తానండి, నేను ఏది షుగర్ కోటింగ్ చేయను. ద ఎంప్రెస్, నైన్ ఆఫ్ సోర్డ్స్, ద చారియట్. ఓకే, ఇది నాకు వచ్చిన కార్డ్స్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్. ఓకే, సో ఈ పర్సన్ ఫస్ట్ రాశులు చెప్తానండి. ఈ పర్సన్ మీరు ప్రేమించే వ్యక్తి యొక్క రాశులు చెప్తాను. ఒకటి వచ్చి క్యాన్సర్. క్యాన్సర్ అంటే కర్కాటకం. ఓకే, కర్కాటక రాశి అయి ఉండొచ్చు. మళ్ళా నాకు మేజర్గా లియో సింహరాశి, స్కార్పియో వృశ్చిక రాశి, టారస్ వృషభ రాశి అండ్ కుంభరాశి, ఈ రాశులు బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా అవి కాకుండా తులారాశి, ధనస్సు రాశి అండ్ మిథున రాశి, ఈ రాశులన్నీ కనిపిస్తున్నాయండి. సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు రిజెక్ట్ చేసిండొచ్చు, ఇగ్నోర్ చేసిండొచ్చు, మీతో మాట్లాడకపోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి మీకు మాటలు లేవు, నో కాంటాక్ట్. కొంతమందికి మాట్లాడుతుంటే కూడా సో వాళ్ళు మీకు క్లియర్గా, క్లారిటీగా వాళ్ళు చెప్పట్లేదన్నమాట. అంటే వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు,
వాళ్ళు ఏమి ఫీల్ అవుతున్నారు మీ గురించి అనేది వాళ్ళు ఖచ్చితంగా మీకు చెప్పట్లేదు. ఒక రకమైన మాస్క్ లాగా నాకు తెలుస్తోంది. అంటే వాళ్ళు ఒక ఫేస్‌కి మాస్క్ ఏసుకున్నారనమాట. సో, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది జరగని పని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకేమనిపిస్తుందంటే, ఈ కనెక్షన్ ఒచ్చి మీ ఇద్దరిలోని చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్, కల్చర్, రిలీజియన్, లైఫ్ స్టైలు చాలా చాలా తేడాలున్నాయన్నమాట. సో, దానివలన వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎందుకు మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మనం ఎంత చేస్తేనూ గూడా మనము ప్రయత్నిస్తే కూడా ఈ 2 ఎప్పటికీ కలవని ఇది అంటే రైలు పట్టాలు 2 పక్కపక్కనే ఉంటాయి గానీ, అవి 2 కలవు కదా! సో, ఆ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. వాళ్ళేంటంటే డివైన్‌కే వదిలేశారు ఈ సిట్యుయేషన్. సో, మనం అడిగిన క్వెషన్ ఏంటంటే, వాళ్ళు ప్రేమిస్తున్నారా అనేది మన క్వెషను. సో, వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని చూసి చాలా అట్రాక్ట్ అయ్యారండి. నాకు మాక్సిమం వచ్చి ఇది ఫిజికల్ అట్రాక్షన్ లాగా కనిపిస్తా ఉంది. సో, వాళ్ళు ఒక స్టేజ్‌లో అసలు మీరు దొరకడం వాళ్ళ అదృష్టం అనుకున్నారు. అంటే అయ్యో! ఇంత మంచి మనిషి నాకు దొరికారు. నా లైఫ్ అంటే ఎప్పుడూ నేను ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఈ పర్సన్ నా లైఫ్‌లోకొచ్చారు అనేది వీళ్ళకి చాలా చాలా ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట. నేను లక్కీ అనేది. సో, వాళ్ళు మీ వైపు అయిపోయారనమాట. స్టక్ అయిపోయి మీ దగ్గర నుంచి చాలా మూవ్ ఆన్ అవ్వకుండా చాలా మట్టుకి మీతోని బాగా మంచి కనెక్షన్ మెయింటైన్ చేసి, కనెక్షన్ అంటే ఇన్ ద సెన్స్ హ్యాపీనెస్ అనమాట. సో, మీతో తిరగడము, మీతో బయటికెళ్ళడము, ట్రావెల్ చేయడము, లేతే ఒక రిస్కీ థింగ్స్ చేయటము, అంటే అడ్వెంచరస్ థింగ్స్ చేయటము, లైక్ వాకింగ్, ట్రెక్కింగ్, వాకింగ్ ఇన్ ద సెన్స్ రాక్ క్లైంబింగ్, లైక్ చాలా చాలా అడ్వెంచరస్ థింగ్స్ మీతో ఎంజాయ్ చేయడము, బయటికెళ్ళటము, ఇలాగా ట్రావెల్ చేయడము దగ్గర దగ్గర ప్లేసులకి అంతాను. సో, వీళ్ళు చాలా ఎంజాయ్ చేశారు మీతోనైతేను. కాకపోతే వీళ్ళేంటంటే అది ఒక వరకే పెట్టారు. అంటే ఒక బౌండరీ పెట్టేశారు మీకు. నీ ప్లేస్ ఇంతే. ఇంతకు దాటి నువ్వు వెళ్ళటానికి లేదు. అంటే ఎలాగుందంటే ఎంజాయ్‌మెంట్‌కి ఓకే. కానీ నిజంగా అది పెళ్లి వరకు రావాలంటే, లేదంటే వాళ్ళ పేరెంట్స్‌ని ఒప్పించాలంటే, ఈ సొసైటీని ఒప్పించాలంటే, అది వాళ్ళకి కష్టమైపోతుందనమాట. అంటే ఇది నేను చెప్పలేను. ఇది నేను ఎవరికీ చెప్పలేను. ఎందుకంటే మా ఇద్దరికి కొంతమందికి ఇది సీక్రెట్ కనెక్షన్ కూడా అయ్యుండొచ్చండి. ఎవరికీ తెలియకుండగా మెయింటైన్ చేస్తున్న కనెక్షన్ కూడా అయ్యుండొచ్చు. ఇది పెళ్ళైన వారు చూడొచ్చు, పెళ్లి కాని వారు చూడొచ్చు. కొంతమందికి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అయ్యుండొచ్చు. మీరే థర్డ్ పార్టీ అయ్యుండొచ్చు. ఓకే. లేదంటే మీకు లవ్, క్రష్ ఎవరైనా కావచ్చు. ఒకవేళ మీ వైఫ్, హస్బెండ్ గురించి అడుగుతుంటే కూడా సో, వీళ్ళేంటంటే ఒక రకంగా వాళ్ళు ఒక బౌండరీ పెట్టేశారండి మీకు. అంటే మీరు ఇది దాటి ఆ పక్క రాలేరు అన్నట్టుగా పెట్టేశారు. ఎందుకంటే ఇక్కడ వాకింగ్ అవే ఎనర్జీ కనిపిస్తుంది. సో, వీళ్ళ లైఫ్‌లో ఎవరో ఒక థర్డ్ పార్టీ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. ఒక పర్సన్ విత్ కిడ్ నాకు కనిపిస్తా ఉన్నారు. సో, అది మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇది నిజమా కాదా అనేసి నాకు చెప్పండి. ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని స్లోగా మెల్లిమెల్లిగా దాటుకుంటా ఆ థర్డ్ పార్టీతో ఇప్పుడు లైఫ్ ఉందన్నమాట వాళ్ళకి. వాళ్ళు డెసిషన్ తీసుకొని, వాళ్ళు థర్డ్ పార్టీని తీసుకొని వెళ్ళిపోవడం దూరంగా మీ దగ్గర నుంచి దూరంగా అయితే వెళ్ళిపోయినట్టు నాకు కనిపిస్తా ఉంది. కాకపోతే ఇక్కడేంటంటే మీరు చూస్తున్న వారు ప్రెగ్నెంట్ అయ్యుండొచ్చు. లేదంటే ఆ థర్డ్ పార్టీ ప్రెగ్నెంట్ అయ్యుండొచ్చు. సో, వీళ్ళు ఆ కండిషన్‌లో ఉన్నారనమాట. ఒక రకమైన ఇరుక్కుపోయారనమాట. మీరంటే ఇష్టమా అని నేను అడిగిన దానికి ఇన్ని సమాధానాలొచ్చినాయి చూసారా? అసలు మీ లైఫ్ హిస్టరీ వచ్చేసిందిక్కడ. సో, వీళ్ళేంటంటే ఈ ఈ పరిస్థితిలో నేనేం చేయలేను అన్నట్టుగా అయిపోయిందనమాట వాళ్ళకి. అంటే ఇరుక్కుపోయారు ఎక్కడో. ఇద్దరు అది థర్డ్ పార్టీ ప్రెగ్నెంట్ అయ్యారా? లేకపోతే మీరు ప్రెగ్నెంట్ అయితే వీళ్ళు భయపడి పారిపోయారా? ఏదో సంథింగ్ అయితే జరిగిందండి. మీరు దయచేసి మీకు ఇది రెజొనేట్ అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ఎందుకంటే నాకు చాలా చాలా మెసేజెస్ వస్తున్నాయి. అది ఎవరికి రెజొనేట్ అవుతుందనేది నాకు తెలీదు. ప్లస్ వీళ్ళు చాలా సాడ్ ఎనర్జీలో కూడా ఉన్నారనమాట. రాత్రి వేళ ఏడవటము, భయం అనమాట. భయం, ఆందోళన, ఏడవటము.
ఎవరైనా ఏదైనా చేసేస్తారేమో, నన్ను పట్టుకుంటారేమో, చంపేస్తారేమో, ఏదో సంథింగ్ వాళ్ళకి చాలా డిప్రెషను, చాలా ప్రాబ్లము, యాంగ్జైటీ, ఎందుకొచ్చానురా బాబు, ఎందుకు ఇరుక్కున్నానురా బాబు అనే పొజిషన్‌లో అయితే వాళ్ళున్నారు. ఓకే. సో, ప్లస్ ఈ చారియట్ ఎనర్జీ అంటే లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ చూపిస్తోంది మీ ఇద్దరికిను. సో, వీళ్ళు రావాలంటే కూడా ట్రావెల్ చేసి రావాల్సి ఉంటుంది మీ దగ్గరికి. వాళ్ళంత ఈజీగా, అంత ఫాస్ట్‌గా అయితే రాలేరనమాట. సరే చూద్దాము అసలు వీళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? మన క్వెషన్ అయితే సేమ్ క్వెషను మనం ఇంకా అడుగుదాము. వీళ్ళు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ ప్రేమించే వ్యక్తి నిజంగా వాళ్ళని ప్రేమిస్తున్నారా లేదా? ప్లీజ్ మాకు క్లారిటీ ఇవ్వండి, ఒక ఆన్సర్ ఇవ్వండి. ద హర్మిట్, the star, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. చూసారా పేపర్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ అయితే ఉన్నారండి. నైట్ ఆఫ్ కప్స్, లేదంటే మీరే థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు. అండ్ 4 ఆఫ్ సోర్డ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 ఆఫ్ కప్స్. హోప్ మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఓకే. సో ఈ హర్మిట్ ఎనర్జీ ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా వాళ్ళ మనసులో మీరంటే ఇష్టం ఉందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మీతో ఉన్నంతసేపు వాళ్ళకి హ్యాపీనెస్ ఉంది, వాళ్ళు ఎంజాయ్ చేశారు, వాళ్ళు హ్యాపీగా అంటే బయట తిరగడము అంతా చేశారు. ఇప్పుడు మిమ్మల్ని నుంచి దూరం అయిపోయినాక వాళ్ళకి ఎందుకు ఇంత సాడ్నెస్, ఎందుకు ఇంత బాధ అనేది వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అంటే నిజంగా వాళ్ళకే కన్ఫ్యూజన్, నేను నిజంగా వీళ్ళని ప్రేమిస్తున్నానా లేదా అనేది వాళ్ళ కన్ఫ్యూజన్. ఎందుకంటే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. వాళ్ళు ఒక రకమైన ఒక వెరైటీ, ఒక వింత ప్రపంచంలో బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి రకరకాల ఆప్షన్స్. ఇది చేసుకునేదా, ఇది చేసుకునేదా, ఇక్కడైతే మనీ లాభము, ఇక్కడైతే ఇంకేదో లాభము, అది ఇది అనేసి వాళ్ళు ఒక రకమైన హాలిసినేషన్లో, కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. కానీ మీరంటే మిమ్మల్ని ఒక స్టార్గా, ఒక మంచి బ్యూటిఫుల్ పర్సన్, లేకపోతే హ్యాండ్సమ్ పర్సన్, ఒక సెలబ్రిటీ లాగా మిమ్మల్ని అందరూ కోరుకుంటారు అన్నట్టుగా వీళ్ళకి మీరంటే మంచి అభిప్రాయం ఉంది. కాకపోతే వాళ్ళకి భయం అనమాట. ఎందుకంటే థర్డ్ పార్టీ ఇక్కడ అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఎవరో ఒక మదర్, ఓకే, మదరు ఒక చైల్డ్ నాకైతే కనిపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా. సో వీళ్ళకి ఆ థర్డ్ పార్టీ వల్ల మీరు అంటే ఉండే ఇష్టాన్ని కూడా వాళ్ళు మీకు చెప్పలేకపోతున్నారు. కాకపోతే మనసులో అయితే ఇది ఉందన్నమాట, నైట్ ఆఫ్ కప్స్. మీరంటే ఇష్టము, మీకు ఆ విషయం చెప్పాలి, రావాలి మీ దగ్గరికి, మాట్లాడాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది అయితే వాళ్ళకు ఉంది. కానీ భయం, అంటే మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని వాళ్ళ సొసైటీ ఒప్పుకుంటారా లేదా, పేరెంట్స్ ఒప్పుకుంటారా లేదా, ఫ్యామిలీ ఒప్పుకుంటారా లేదా. ఈ 4 ఆఫ్ సోర్డ్స్ ఏంటంటే వాళ్ళు ప్రార్థిస్తున్నారనమాట దేవుణ్ణి. ప్లీజ్ భగవంతుడా నాకు ఒక అవకాశాన్ని ఇవ్వు, ఒక అంటే ఏదో ఒకలాగా మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి, మీరంటే చాలా ఇష్టమైతే ఉందండి. ఎందుకంటే ఈ నైట్ ఆఫ్ కప్స్ అనేది ఉంది కదా. సో వాళ్ళు ఖచ్చితంగా మీరంటే ఇష్టపడుతున్నారు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఏదో ఒక విధంగా అపాలజీ చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు చేసిన దానికి. సో ఒకవేళ వాళ్ళు మీకు చెప్పలేదేమో, అంటే వాళ్ళకి థర్డ్ పార్టీ ఉన్నట్టుగా, వాళ్ళకి పెళ్ళైనట్టుగా, లేదంటే ఇది ఎలా మీకు రెసినేట్ అయితే అలా తీసుకోండి. కొంతమందికి అయితే థర్డ్ పార్టీ అనేది ఒక లవర్ అయి ఉండొచ్చు, కొంతమందికి అయితే ఒక మ్యారీడ్ పర్సన్ విత్ కిడ్ కూడా ఉన్నారనమాట. సో ఇది వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన గిల్ట్ కూడా ఉందన్నమాట, ఏం చేయాలి అనేది. అంటే మీ గురించి చూస్తున్నారు, సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అని అందరినీ అడుగుతున్నారు, అవన్నీ చేస్తున్నారు వాళ్ళు. కాకపోతే రావాలంటే ధైర్యం చాలట్లేదు. ధైర్యం ఎందుకు చాలట్లేదు, ఎవరో వీళ్ళని చాలా బెదిరిస్తున్నారండి. ఇక్కడ చూసారా 3 సోర్డ్స్ ఏమో పైనుంచి చూపిస్తున్నాయి.
కింద ఒక సోడ్ ఉందన్నమాట. సో వీళ్ళేంటంటే వాళ్ళకి వేరే ఆప్షన్ ఏం లేదనమాట. మీ దగ్గర రావాలంటే కూడా వాళ్ళకి భయము. వాళ్ళు ఏమన్నా చేసేస్తారేమో వాళ్ళ ఫ్యామిలీ కానీ, ఆ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఏదైనా చేసేస్తారేమో అని వాళ్ళకి చాలా భయం అనమాట. సో దానివలన వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. కానీ మనం అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే ఎస్ అండి. కాకపోతే వాళ్ళ ఆ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. థర్డ్ పార్టీ అయితే ఉంది. థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గర రావడం అనేది కరెక్టా? లేదంటే మీ దగ్గరికి వస్తే కూడా ఇదేం వర్కౌట్ అవ్వదు. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అనేసి వాళ్ళు అందుకనే సైలెంట్‌గా ఉన్నారు. హెర్మిట్ అనేది హ్యాంగ్డ్ మ్యాన్ అనేది ఏంటంటే వాళ్ళు ఎక్కడికి కదలకుండా అలాగా ఒక చోట ఉండిపోయారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. మీ దగ్గర రావాలంటే భయము. అలాగని సైలెంట్‌గా ఉందాము అంటే వాళ్ళకి బాధ, టెన్షను, యాంగ్జైటీ, డిప్రెషను. మీరేమైపోతున్నారో, మీరు ఎవరితోనో వెళ్ళిపోతారేమో, ఇలా రకరకాల ఆలోచనలనమాట. భయాలు, ఆలోచనల కన్నా ఎక్కువ నేను చెప్పేదేమంటే భయం అనమాట. మీరెక్కడ దూరం అయిపోతారు. అది ఈ మధ్య ఎక్కువైపోయింది. ఒక 6-7 మంత్స్‌గా వీళ్ళకి ఈ భయం స్టార్ట్ అయింది. చూసారా ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ అనేది 2 సార్లు వచ్చింది. సో వాళ్ళు ఖచ్చితంగా మీ గురించి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ప్యాషనేట్ ఎనర్జీ అనమాట. మిమ్మల్ని ఎలాగైనా పొందాలి, ఫిజికల్‌గా మిమ్మల్ని మీట్ అవ్వాలి. సో ఇలాగా ఇప్పుడు కింగ్ ఆఫ్ వాండ్స్ ఏమంటే వాళ్ళు ఒక మెచ్యూర్డ్ పర్సనే. కానీ వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొంచెం ఫ్లర్టీ నేచరు. ఎందుకంటే వాళ్ళు అందంగా అట్రాక్టివ్‌గా ఉంటారనమాట. సో వాళ్ళ వెనకాతల చాలామంది పడుతుంటారు. అది అమ్మాయిలు అవ్వనివ్వండి, అబ్బాయిలు అవ్వనివ్వండి. సో వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్‌గా, భయంగా అలాగుందనమాట. సో ఇది అనమాట. ఈ వీళ్ళ ఓవరాల్‌గా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఇది ఆలోచిస్తున్నారు. వాళ్ళైతే ప్రేమ ఉంది, అట్రాక్షన్ ఉంది. కానీ యాక్షన్ తీసుకోవాలంటే భయము. కానీ వస్తారు వీళ్ళు. ఎందుకంటే నైట్ ఆఫ్ కప్స్ ఉంది కాబట్టి యాక్షన్ తీసుకుంటారు, వస్తారు. నాకు 7 మంత్స్ కానీ, జూలై మంత్ కానీ కనిపిస్తుంది క్లియర్‌గా. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మీతో మాట్లాడి లేదంటే కనీసం అట్లీస్ట్ చెప్తారు. ఏప్రిల్ కనబడుతుంది కొంతమందికి 4 మంత్స్ అయ్యుండొచ్చు, ఏప్రిల్ అవ్వచ్చు. సో మీ దగ్గరికి వచ్చి చెప్తారు. అట్లీస్ట్ లేదు ఐఎమ్ సారీ మన ఇద్దరికి ఇలాగా జరగటం లేదు అని. కొంతమందికి ఏమంటే వేరే ఆఫర్ కూడా ఇవ్వచ్చు. సరే మనం ఇలాగే కంటిన్యూ చేద్దాము వితౌట్ మ్యారేజ్. ఎందుకంటే మ్యారేజ్ చేసుకోవడానికి నా ఫ్యామిలీ ఒప్పుకోరు, నా సొసైటీ ఒప్పుకోదు. సో మనం ఇలాగే కంటిన్యూ చేద్దాం మన కనెక్షను అనే అవకాశం కూడా ఉంది. సో మీరు దానికి రెడీనా, మీరు ఒప్పుకుంటారా అనేది మీ ఇష్టం. కాకపోతే వాళ్ళు ఆలోచించేదైతే ఇదనమాట. ఓకే, ఇదండి ఇవాల్టి రీడింగు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్స్ రావాలంటే ఒక బెల్ సింబల్ నొక్కితే మీకు నా మెసేజెస్, నా వీడియోస్ ఇమ్మీడియట్గా వస్తాయన్నమాట. సో అది సంగతి. ఇంకేదన్నా మీకు డిఫరెంట్ రీడింగ్ కావాలంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఖచ్చితంగా ఆ రీడింగ్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ రేపు కలుద్దాము ఇంకో రీడింగ్తో. అంతవరకు సెలవు. బాయ్.